సామెతల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మేలును కోరిన స్నేహితుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనంటే, పొరపాటు చేస్తున్న వేళలో పొరపాటు చేస్తున్నావని కద్దింపు వస్తుంది. నువ్వు పొరపాటు చేస్తున్నావని గాయపరిచే సందర్భం ఉంటది. గద్దిస్తున్నాడనో గాయం చేస్తున్నాడనో ఈ స్నేహితుడు నాకు అనుకూలమైన స్నేహితుడు కాదు అనుకోకు. నీకు అనుకూలమైన నీ ఆనందాన్ని కోరుకునే స్నేహితుడని గమని. నీ మేలును కోరుతున్నాడనే విషయాన్ని మర్చిపోతున్నా. నిన్ను గద్దించకుండా, నిన్ను గాయపరచకుండా, నువ్వు పడిపోవడానికి ప్రణాళికలు రూపొందిస్తూ, నువ్వు పాడైపోవడానికి, నువ్వు పతనమైపోవడానికి పైకి ప్రేమ గలవాడై నటిస్తూ లోపల పగ ఉంచుకున్నవాడు స్నేహితుడు కాదు. ఎవరు మంచి స్నేహితుడిగా పరిగణించబడతారు అనంటే, మన మేలు కోరి మనం బాగుపడుటకు తనని తప్పుగా మనం భావించుకుంటున్నామని తెలిసినా కూడా గద్దించడానికి వెనకాడని స్నేహితుడు మంచి స్నేహితుడు. నువ్వు చెప్పిన మాటను విని అది నీకెంతవరకు మంచిది, నీకెంతవరకు మంచిది కాదు, ఇది మంచిది కాకపోతే మంచిది కాదు అని తెలియపరిచే స్నేహితుడు మంచి స్నేహితుడు. గద్దించినంత మాత్రాన చెడ్డ స్నేహితుడని, ముద్దులు పెట్టుకున్నంత మాత్రాన మంచి స్నేహితుడు అనుకోకు. చాలా గద్దించువాడు నీ భవిష్యత్తును గమనించి నువ్వు గొప్పవాడవు కావాలని నేను గద్దిస్తున్నాడు. కానీ ముద్దులు పెట్టుకునేవాడు వీడు ఎదిగితే నాకంటే ఎక్కువ వేడైపోతాడు, వీడి దగ్గర నేను చేయిలు కట్టుకోవాల్సి వస్తుందేమో అని వాడు నువ్వు పడిపోవడానికి, నువ్వు పాడైపోవడానికే పరితపిస్తాడు. అందుకే వాడు నీతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తాడు, ముద్దులు పెడతాడు. అది నువ్వు మంచిది అనుకొని వాడు ఏ సలహా ఇస్తే ఆ సలహా తీసుకొని ముందుకు సాగుతావు. తత్ఫలితంగా సర్వనాశనం అవుతావు. మీరు గమనించండి, ప్రభు యేసుక్రీస్తు వారిని మరణానికి అప్పగించింది కూడా ముద్దుతోటే. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. నువ్వు పొరపాటు చేస్తున్నప్పుడు, నువ్వు ఒక ఆలోచన చేస్తూ అడుగులు వేస్తూ ఉన్నప్పుడు, నీ స్నేహితుడు మంచి చెడుల గురించి వివరణ ఇవ్వకుండా నువ్వు ఏది చెప్పినా వింటుండు, నువ్వు ఏదైనా చేయరాని నువ్వు పడిపోయే సందర్భాల్లో కూడా నీకు ఒక ఆలోచన చెప్పకుండా నీకు ఎంకరేజ్ వస్తుంది అని అంటే అర్థమైందో తెలుసా? వాడు అంతరంగంలో నీ మీద అనాలోచన గలవాడై నువ్వు ఆగమైపోవడానికి ఆరాట పడుతున్నవాడు, అనగా నీ పగవాడు అనే విషయాన్ని మర్చిపో. మనల్ని గద్దించైనా, మనల్ని గాయపరిచైనా మన భవిష్యత్తు బాగుండాలని కోరుకునే మంచి స్నేహితులు మనకు ఉండడం చాలా మంచిది. క్రియలను బట్టి ఎరిగి మంచి స్నేహితులతో సహవాసం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.